అసలు స్ట్రైట్ కట్గా ఒక క్వశ్చన్ అడుగుతా సార్. ఈరోజు ఒక 1.5 కార్లో తిరుగుతున్నాడు, ఓకే. నాకు పరిచయం అయినప్పుడు అబ్బాయి స్విఫ్ట్ డిజైర్ కారు. నేను దాన్ని చీప్ అనట్లా, నేను ఇప్పటికీ స్విఫ్ట్ అనే కార్లోనే తిరుగుతా. నాకు ఏ కార్లు చీప్ కాదు, ఏ మనుషులు చీప్ కాదు. నేను ఏ రూట్స్ నుంచి వచ్చానో నాకు ఎప్పుడు గుర్తుంది. ఈ వ్యక్తి ఈ కార్లు చూసి వస్తున్న అమ్మాయిలతో నన్ను చీప్గా మాట్లాడిస్తున్నాడు కదా. ఏ జిల్లాలో పెరిగాడు, ఏ కమ్యూనిటీలో పెరిగాడు, లేకపోతే ఎలాంటి మనుషుల మధ్యలో పెరిగాడు, వాళ్ళ అమ్మ ఇదే నేర్పిస్తుందా? పొద్దున్న లెగిస్తే గుళ్ళకి వెళ్ళిపోయి నీతులు న్యాయాలు చెప్పేస్తే కల్చర్ ఉన్నోళ్ళు అయిపోతారా? వీళ్ళ సిస్టర్ వచ్చి నాకు బిడ్డ పుడితే 2వ నెల నేను పాలిస్తుంటే నేను చచ్చినంత తొట్టేసి చెప్తున్నాను, నా ముందు కూర్చొని నీ బిడ్డ 5 ఏళ్లే, అంతకు మించి బతకడు. నేను నర్సరావుపేటలో ఒక అఘోరాతో చెప్పించాను. వాడు నాకు చెప్పాడు, అసలు అఘోరా ఎవరో తీసుకురమ్మనండి, ఓపెన్గా తీసుకొచ్చి అసలు చిన్న పుట్టిన బిడ్డ గురించి అలా చెప్తారా? అసలు అతను ఎవరు చెప్పడానికి? అసలు ఆమె ఎవరు సార్ జాతకాలు చూపించడానికి? షీఈస్ జస్ట్ హిస్ సిస్టర్. ఆమెకేంటి రైట్? ఇప్పుడు స్కూల్ జాయిన్ చేయమని చెప్పు, మంచి స్కూల్ అని నచ్చితే చెప్పు, లేదా ఒక బొమ్మ తెచ్చివు. నా పిల్లాడి జాతకం నీకెందుకు? అంతే కదండి సార్, ఇతనికైనా ఉండాలి కామన్ సెన్స్. నా పిల్లాడి జాతకం నీకెందుకు అని. ఆమె వచ్చేమో నా బిడ్డ చచ్చిపోతాడని చెప్పిద్ది, వీళ్ళ మమ్మీ ఏమో ఆమె వెనకేసుకొస్తుంది.